హలో వ్యూవర్స్, నేను మీ దివసద్రమేల లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న మనకి అల్పపీడనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి వాతావరణం ముప్పు అనేది ఉంటుందా లేదా అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బిల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న ఉపగ్రహ చిత్రం ప్రకారం మనకి శ్రీలంక, తమిళనాడు వైపుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి శ్రీలంక అలాగే తమిళనాడు వైపుగానే వర్షాలు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు. పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే రేపు మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు ఎక్కడెక్కడ నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే రేపు మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, నీజువీడు, విజయవాడ, రేపల్లె, తెనాలి, పొన్నూరు, గుంటూరు, నరసరావుపేట, చీరాల, దర్శి, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, పామూరు, వింజమూరు, కావలి, నెల్లూరు, కడప, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, అలాగే రంపచోడవరం, తుని, నర్సీపట్నం, కొత్తగూడెం, సత్తుపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో మనకి పొగమంచు అనేది రేపు మార్నింగ్ సమయంలో అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజామున అంటే 7:30 సమయం వరకు మనకి పొగమంచు అనేది నమోదవుతుంది. కొన్ని భాగాల్లో పొగమంచు ఉంటే మరి కొన్ని భాగాల్లో పొగమంచు అనేది నమోదవ్వదు. ఇలా రేపు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది ఈ భాగాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జనవరి 30వ తారీఖు కూడా మనకి పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే జనవరి 31వ తారీఖు పొగమంచు నమోదవుతుంది. ఫిబ్రవరి 1, 2, 3 ఈ తేదీల్లో కూడా మనకి పొగమంచు ఈ భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ పొగమంచు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో కూడా మనకి పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే, పడిన చోట్ల పొగమంచు అనేది దట్టంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. కొన్ని భాగాల్లో పొగమంచు ఉంటే మరికొన్ని భాగాల్లో పొగమంచు అనేది నమోదవ్వదు. అలాగే మనకి రానున్న రోజుల్లో చలి తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే పొగమంచు కూడా కాస్త నిదానంగా మనకి పొగమంచు అనేది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రానున్న రోజుల్లో పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో మనకి పొగమంచు చాలా తక్కువగా నమోదవుతుంది. జనవరి నెలాఖరు వరకు అక్కడక్కడ మాత్రమే పొగమంచు నమోదవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పొగమంచు అనేది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో టెంపరేచర్ ఎక్కడెక్కడ నమోదవుతుంది, ఏ విధంగా నమోదవుతుంది, ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియో అందిస్తాను. మనకి ఎండల తీవ్రత అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి జనవరి చివరి వారం నుంచే మనకి ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే ఫిబ్రవరి మొదటి వారం నుంచే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి ఉష్ణోగ్రతలు అనేవి 33 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి రేపటి వాతావరణం ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అంటే మనకి 28 నుంచి 33 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో 35 నుంచి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అంటే మనకి ఫిబ్రవరి నెల నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మార్చికి వచ్చేసరికి మనకి ఉష్ణోగ్రతలు అనేవి 40 డిగ్రీలకు చేరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. ఇలా ఫిబ్రవరి మొదటి వారం వరకు మనకి పొగమంచు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే ఫిబ్రవరి 2వ వారం నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఫిబ్రవరి మనకి 3 లేదా 4 వారంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మార్చి నెలలో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి అకాల వర్షాలు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి, వచ్చే భారీ మేఘాలు ఏ దిశ నుంచి ప్రయాణించి ఎటువైపుగా వస్తున్నాయి, అలాగే ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, అలాగే మనకి ఏ సమయంలో వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి చాలా ఇంట్రెస్ట్గా ట్రాక్ చేసి రానున్న రోజుల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా రైతులకు, ప్రజలకు ముందుగానే సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, ఏ సమయానికి వర్షాలు అనేవి మనకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దివిసీమ వెదర్మ్యాన్ లంకేష్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.